చందమామ కథ. కొత్త జీవితం. ఒక ఊళ్ళో చంద్రకాంతుడనే నేత పనిచేసే వ్యక్తి ఉండేవాడు. అతను విలువగల బట్టలు నేయటంలో నిపుణుడు. అందుచేత బాగా సంపాదించుకున్నాడు. డబ్బు బాగా చేరింది కనుక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు, అభిమానులు కూడా చేరారు. అందరూ అతన్ని తెగ పొగడేవాళ్ళు. వచ్చిన వాళ్లకు అతను ఏ లోటు లేకుండా జరిపేవాడు. అడిగిన వాడికల్లా సహాయం చేసేవాడు. ఈ ఔదార్యం మూలంగా అతనికున్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపురించాయి. మగ్గాలు మరమ్మత్తు చేయించుకుందామన్నా డబ్బు లేదు. చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లిపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది. మగ్గాలు బాగు చేసుకుని మళ్లీ నేత పని మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను కొంత ధనం అప్పివ్వమని అడిగాడు. ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు. అందరూ తల ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు. మరికొందరు మరింత కఠినంగా, ఉన్నప్పుడు ఒళ్ళూపై తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతి పడుతుంది అని బుద్ధి చెప్పారు కూడా. వీళ్లంతా ఒకప్పుడు అతని సహాయం పొందిన వాళ్లే, అతన్ని తెగ పొగిడిన వాళ్లే. ఆలస్యంగానైనా చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు కనుక కూలి పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామనుకుని ఆ పనిలోకి దిగాడు. ఇంతలో ఊరికి చెరువు తవ్వించాలని నిర్ణయం జరిగింది. ఆ పని చూడటానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటయ్యాడు. చెరువు తవ్వే పనికి ఎక్కడెక్కడి నుంచో కూలీలు వచ్చారు. పలుగొకటి పట్టుకుని చంద్రకాంతుడు కూడా వచ్చాడు. చెరువు తవ్విస్తున్న పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలని కాబోలు. పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు: చెరువు తవ్వే ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉండవచ్చు. ఏ లంకి బిందెలన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలివాడి పలుగుకు తగిలితే అది వాడి సొత్తే. దానిమీద మరెవరికి అధికారం ఉండదు. అందుచేత ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి. ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. మొదటి రోజు తవ్వకం పని చాలా చురుకుగా సాగింది. పని చేస్తున్నంతసేపు చంద్రకాంతుని మనసులో ఏదో ఆలోచన మెదులుతూ వచ్చింది. అతను ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు. అతను ఒక పాత బిందె తీసుకుని దాని నిండా చెళ్ల పెంకులు నింపి దాని మూతికి ఒక రేకు అతికించి అర్ధరాత్రి వేళ చెరువు తవ్వే చోటికి వెళ్ళి తాను మర్నాడు తవ్వబోయే మట్టి కింద దూర్చి మట్టి కప్పి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు ఉదయం మళ్లీ కూలీలు వచ్చారు. చంద్రకాంతుడు కొద్దిసేపు తవ్వగానే అతని పలుగుకు బిందె తగిలి కంగుమన్న మోత వినిపించింది. అతని పక్కన పనిచేసేవాళ్లు లంకి బిందులో అని అరిచారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చంద్రకాంతుడు పైపైన ఉన్న మట్టి తవ్వి పెద్ద బిందెను పైకి తీశాడు. అదృష్టం అంటే నీదే, బిందె తెరు, లోపలేముందో చూద్దాం అన్నారు కూలీలు. చెరువు తవ్వించే ఆయన కూడా అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలని ఆత్రపడ్డాడు. నిధికి పూజ జరగాలి. మంచి ముహూర్తం చూసి మంత్రోక్తంగా తెరవాలి. అవసరమైతే శాంతి చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి. ఇష్టం వచ్చినట్టు తెరవరాదు అన్నాడు చంద్రకాంతుడు. నీ పంట పండిందిలే, ఇంక కూలేం చేస్తావు, బిందె తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి. చంద్రకాంతుడు బిందె నెత్తిన పెట్టుకుని పలుగు చేత పట్టుకుని ఇంటికి వచ్చేశాడు. కానీ మర్నాడు అతను మళ్లీ పలుగుతో కూలి పనికి హాజరయ్యేసరికి చెరువు తవ్వించే పెద్ద మనిషి, నీ దరిద్రం తీరిపోయిందిగా, మళ్లీ కూలిలోకి వచ్చావేమిటి అని అడిగాడు. మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది. ఏం చెప్పను బాబు, శాస్త్రులు గారిని విచారిస్తే ఆయన నా జాతకం చూసి బిందె దొరికిన ముహూర్తం చూసి ఇంకా 3 ఏళ్ల దాకా దాన్ని తెరవటానికి వీల్లేదన్నాడు. అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చేయాలిట, అన్నదానం చేయాలిట, అంతదాకా నాకు పొట్ట గడవాలిగా అన్నాడు చంద్రకాంతుడు. అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది. అతను తమలాగే పలుగుపట్టి పనిచేస్తున్నప్పటికీ మిగతా కూలీలు అతన్ని గౌరవంగా చూశారు. ఏమైనా అతను శ్రీమంతుడు కాబోయేవాడే కదా. చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతని బంధువులందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది. అతన్ని మళ్లీ ఇచ్చకపు మాటలతో ఉబ్బేసి మంచి చేసుకుందామని ఒకరొకరే వచ్చారు. అదృష్టవంతుణ్ణి దేవుడు కూడా చెరపలేడు.
నీకు నిధి దొరికిందంటే మేమెంతో సంతోషించాం. నువ్వు జానడి పొట్ట కోసం కూలి పని చేసుకుంటున్నావని విని మాకెంత బాధ కలిగిందో ఆ పరమాత్ముడికే తెలుసు అన్నారు బంధువులు విచారం నటిస్తూ. నా అదృష్టం అడుక్కు తిన్నట్టే ఉంది. ఆ నిధిని నేను 3 ఏళ్లు తాకరాదంటున్నారు. నా మగ్గాలు సరిగా ఉంటే కూలి పని చేసుకునే కర్మ నాకేమిటి? కాస్త ధనం అప్పు పెట్టమంటే ఎవ్వరూ పెట్టారు కారు. కూలి చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు. ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడూ లేకుండానే పోతుందా? నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు. 1000 ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు. అతను వద్దంటున్నా 4 బంధువులు ప్రోద్బలం చేసి అతనికి 4-5 వందలు 2000 రూపాయలు పెట్టుబడికి అప్పించారు. ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున నేత పని మొదలెట్టాడు. మళ్ళీ డబ్బు కూడసాగింది. 2వ సంవత్సరం పూర్తి అవుతూనే అతను తన బంధువుల బాకీ తీర్చేశాడు. 3వ సంవత్సరం కూడా ముగిసింది. బిందె తెరవటానికి ముహూర్తం ఏర్పాటయింది. బంధువులంతా వచ్చిపడ్డారు. బ్రాహ్మడు వచ్చి మంత్రాలు చదివాడు. చంద్రకాంతుడు బిందెకున్న మూత సీలు పగలగొట్టాడు. బిందె నిండా చిళ్ళ పెంకులు. విందు భోజనాలు చేస్తూ వారాల తరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు. చంద్రకాంతుడి ఎత్తు పారింది. ఈసారి అతను చాలా జాగ్రత్తపడి తన కష్టార్జితంతోనే తిరిగి సంపన్నుడయ్యాడు. కథ సమాప్తం.